పానకాలు చెప్తాం. బొత్తుగా చెడిపోతున్నావా? ఎంత మాట పొరపాటు అయింది. వచ్చిన పని చెప్పు. ఓ శుభవార్త. ఏమిటి? వేణువుగారి చెల్లెలికి నేను కుదిర్చిన సంబంధం ఠపీమని ఎగిరిపోయిందని నాకు ఒక ఉత్తరం వచ్చింది. దానివల్ల మన కొరిగేదేమిటి? ఎంత మాట! అది చెడగొట్టింది ధర్మయ్యానని ఇప్పుడు మనం వేణుకు నూరు పోస్తే అది గరళమై ఒళ్ళంతా పాకేస్తుంది. ఇక జన్మలో వాళ్ళు వీళ్ళు కలవరు. ధర్మయ్య నిజంగానే ఊరికెళ్ళాడు కూడాను. వచ్చిన పని చెప్పావుగా, ఇక వచ్చిన దారినే వెళ్ళు. ఏంటి అడ్వాన్సా? పని జరగనివయ్యా. చెప్తాం. రాధా, మై డియర్ రాధా, టు యువర్ హెల్త్ అండ్ టు మై హ్యాపీనెస్. ఎవరు? వేణుబాబేనా? ఏమిటి నాయనా అలాగున్నావు? ఏం చెప్పమంటారు, హఠాత్తుగా రాశారు మీ సంబంధం మాకొద్దు. వాకిట్లో పందిరి వేశాను, 10 మందిని పిలిచి శుభలేఖలు ఇచ్చాను. ఇంతలో పిడుగుపాట్ల ఈ కబురు. వచ్చిన సంబంధం తప్పిపోతే ఎంత అవమానం. ఇప్పుడు నా చెల్లెలు బ్రతికే ఇంకా. నీ చెల్లెలే కాదు నాయన, నా బిడ్డకి సంబంధం తప్పిపోయినంత బాధగా ఉంది. కడుపు మండిపోతుంది. ఈ ఘోరం చేసిన మనిషిని తలుచుకుంటే మరీ మండిపోతుంది. ఇలా పెళ్లి చెడగొడతాడా? ఎవరూ చెడగొట్టలేదు, మా కర్మ. వాళ్ళ అబ్బాయికి నచ్చలేదని రాశారు. పిచ్చివాడ, అదేం కాదు. మన ఊరి నుంచే ఓ పెద్ద మనిషి వెళ్ళి కడివిడి పాలలోనూ విషం కత్తొచ్చాడు మన మీద. అంతేకాదు, నా మీద నిందలు వేశాడు. ఏమిటి మీరు అనేది? చెప్పు నాయనా, నీ చెల్లెలకి సంబంధం చూసినందుకు నువ్వు నాకు లంచం పెట్టావా? పెట్టావా? నేను డబ్బు కోసం మీ పాడు సంబంధం అంటగట్టానని నా మీద నింద. నువ్వు దేశాలు తిరిగి తాగుడు జోదం ఇంకేవో మరిగేవని, నీ దగ్గరున్న 10,000 దొంగ నోట్లని నీ మీద నింద. భయభక్తులు లేకుండా పెరిగిందని, 10 ఏళ్లు విచ్చలవిడిగా తిరిగిందని మీ చెల్లెల మీద నింద. ఎవరండి ఈ నిందలు వేసింది? ఈ మాటలన్నీ వాళ్ళెలా నమ్మారు? పిచ్చివాడ, నిజాలు నమ్మడం కష్టం, నిందలు నమ్మడం తేలిక. లోకరీతి అంతే. ఇవి చెప్పిన చండాలుడు ఎవడు? ఇంకెవరు? నీ కాబోయిన మామ ధర్మయ్య. ధర్మయ్య మామ? అబద్ధం, నేను నమ్మను. మామయ్య ఎన్నటికీ ఇలాంటి పని చేయడు. ఎందుకు చేయడయ్యా? తన కూతుర్ని వల్లో వేసుకున్నావని అక్కసు, నీ చెల్లెలికి ఇంత మంచి సంబంధం వచ్చిందని ఏడుపు. ఇప్పుడు చేసింది నీకు శిక్షట. ఇటువంటి బంగారం లాంటి సంబంధం నీ చెల్లెలికి మాత్రం దక్కరాదట. అందుకని పని కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంత కక్ష కట్టాడా? నీ మీద కోపం ఉంటే మీ చెల్లెలి మీద తీర్చుకుంటాడా? పచ్చడి పెళ్లి పందిట్లో చిచ్చు పెడతాడా? పేట్ల మీద పెళ్లి ధ్వంసం చేస్తాడా? మనిషేనా? చిచ్చి, నేను వస్తాను నాయనా. నీ వంటి తిక్క మనిషికి నా బిడ్డను ఇవ్వను. రాధను మర్చిపో. రాధను కాకపోతే నాకు దక్కాలి. నీ మీద చెల్లెలి మీద తీర్చుకుంటాడా? పచ్చడి పెళ్లి పందిట్లో చిచ్చు పెడతాడా? పేట్ల మీద పెళ్లి ధ్వంసం చేస్తాడా? రాధను కాకపోతే నాకు దక్కాలి. నీ వంటి నా బిడ్డను ఇవ్వను. రాధను మర్చిపో. రాధను నీకు కాకపోతే నాకు దక్కాలి. ఎవరు? కమలా, నువ్వా? రాధా, నువ్వు మా ఇంటికి రాకపోతే నేను బాధపడుతున్నాను. నేను మీ ఇంటికి వస్తే నువ్వు ఆశ్చర్యపడుతున్నావు. ఏమిటిది? ఎందుకు వచ్చాయి ఎన్ని స్పర్ధలు? కమలా, పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నువ్వే తోడు నీడగా ఉన్నావు. నేస్తానివై తల్లివై నన్ను పెంచావు. అన్నయ్య వచ్చాక వదినవై మా ఇంటి మహాలక్ష్మి వస్తావనుకున్నాను. దురదృష్టవంతురాల్ని. దురదృష్టమంతా నాదమ్మా. చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ప్రాప్తం ఏంటి? వదినా, కమలా. అవును, కావాలని అలా పిలుస్తున్నాను. మామయ్య ఏమన్నా సరే రేపు నా పెళ్లికి రావాలి. మామయ్య వచ్చేదాకా కూర్చొని నేనే ఆయన కాళ్ళ మీద పడి ప్రతిమాలుతాను. నా పెళ్లి కాగానే మీ పెళ్లి జరిగి తీరాలి. లేకపోతే
లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంటమ్మాయి మాటలు? తప్పు, అలాను తప్పు. పిచ్చి పిల్ల ఇలాగే నిద్రపోయింది. కమలా, కమలా, ఇంతలోనే ఎప్పుడు వెళ్ళిపోయింది? ఏం కావాలి? ఏం కావాలి? మాట్లాడవే. నీ చెల్లెలి పెళ్లి చెడిపోయింది కదూ, ఆ పాడు పని చేయించింది ధర్మయ్యే కదూ. ఆనాడు రాధ నీకు ద్రోహం చేసింది, ఈనాడు నిన్ను నీ చెల్లెల్ని మోసం చేసి పీటల మీద ఉన్న పెళ్లి కొడుకును ఎత్తుకుపోయింది. అపకారం, అవమానం అంటే ఏమిటో ఇప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు నా సహాయం కావాలి. తుపాకీ ఇస్తాను, వెళ్ళి చంపేస్తావా? చంపి సాధించేదేమిటి? పగ. వాళ్ళు నా ఇంటి పెళ్లి పందిట్లో పగ్గును మంట పెట్టారు. నా చెల్లెల జీవితాన్ని బూడిద చేశారు. నా ఇంటి అల్లుండి తన్నుకుపోదాం అనుకున్నారు. అతన్ని వాళ్ళకి దక్కనివ్వను. అతన్ని తప్ప రాధ ఎవరిని చేసుకున్నా ఏమైనా పర్వాలేదు. నాకు కాకపోతే రాధ మీకు దక్కాలన్నారు. తెచ్చి మీ విడిదింట్లో పడేశాను. వెళ్ళండి, వెళ్ళి చేతనైతే పెళ్లి చేసుకోండి, సుఖపడండి. కిరాతకుడా, రాక్షసుడా, రాధ నాకు కావాలన్నప్పుడు ఇవే మాటలన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వే రాధను తెచ్చావు. అవును, పగపట్టిన మనిషి పశువు కన్నా రాక్షసుడు. నేను ఈ క్షణంలో అంతే. ఆవేశంతో కక్షతో నెత్తులు ఉడికిపోతుంది. అన్నీ తెలిసే నేనే ఘోరం చేశాను. అయినా బాధపడటం లేదు. ఈ ఆరని మంట ఇప్పుడు చల్లారు. అది నన్ను దహించాకనే ఆరిపోతుంది. పరాజయం లేని పన్నాగం మనది. వేణు, వేణు, కమలా, కమలా. ఎవరు? ధర్మయ్య గారు. ఎవరి కోసం వచ్చారు? నీకోసమే బాబు, నీకు శుభవార్త తెచ్చాను. హాస్యాలు ఆడుతున్నారా? అభాగ్యులకు శుభవార్తలు ఎక్కడి నుంచి వస్తాయి? కాదు నాయన, నిజం చెప్తున్నాను. వీరభద్రయ్య గారు మీ సంబంధం కాదన్నాక నా కబురు చేశారు, మీ రాధనే చేసుకుంటామని. నేను వెళ్ళి చీవాట్లు పెట్టాను. పందిరి వేసిన ఇంట్లో పెళ్లి ఆగడానికి వీల్లేదన్నాను. కమలను చేసుకోకపోయినా మా రాధను మాత్రం ఇవ్వనని గట్టిగా చెప్పాను. కుర్రాడు సమాధాన పడ్డాడు. అనుకున్న మేరకు వాళ్ళంతా పెళ్లికి తరలి వస్తున్నారు నాయన. మరో శుభవార్త కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నిన్ను కాదన్నందుకు రాధ కుమిలి కుమిలి ఏడుస్తుంది. నా మనసు మార్చుకున్నాను. మీ చెల్లెలి పెళ్లి రోజున్నే మీ పెళ్లి కూడా లగ్నం పెట్టేస్తున్నాను. మావయ్య, వద్దు వద్దు మావయ్య. నేను అభాగ్యుణ్ణి, దుర్మార్గుణ్ణి. రాధ నాకు ప్రాప్తం లేదు. చేతులారా పోగొట్టుకున్నాను, సర్వనాశనం చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్పారు మావయ్య ఈ వార్త? ఏం జరిగింది బాబు? కమలా, కమలా. ఏమిటమ్మా అలా చూస్తూ నిల్చుండిపోయావు? కమల లోపల ఉంటుంది, వెళ్ళి చూడు. కమలా, కమలా. తాళం వేసిందే. కమల ఇంట్లో లేదా? ఇంతసేపు మా ఇంట్లోనే ఉంది. నాన్న కోసం కాచు కూర్చొని అలాగే నిద్రపోయింది. ఏమిటి, కమల మీ ఇంటికి వచ్చిందా? అవును బాబా, నేను ఇలా దూడ గడ్డి వేద్దామని పెరట్లోకి వెళ్ళాను. వచ్చి చూస్తే తను లేదు.
ఇంటికి వచ్చిందేమోనని ఇక్కడికి వచ్చాను. అయితే భుజంగం ఇంట్లో కమల కమల ఏముంది? ఏమీ లేదు. మన వేణు చెల్లెలు కమల్ లేదు. ఆ అమ్మాయి నేను ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కదు పనకాలు అది వేణుకి ఇష్టం లేదు. ఆ అమ్మాయికి వేరే సంబంధం తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఇక్కడికి వచ్చింది. ఇంతలో వేణు ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను వద్దంటున్నా వినకుండా ఆ అమ్మాయి మీద పడ్డాడు. ఏం చేశాడో ఏమో. ఆడపిల్లని సొంత చెల్లెల్ని చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? ఎంత ఘోరం! ఎంత ఘోరం చేశావు? ఏం జరిగినా ఒక్కటే, నేను రాక్షసు. ఏ మనిషికి ఏనాడు తగని ఉద్రేకంలో ఆ చెల్లెల్ని చేతులారా బలి చేసుకున్నాను.